సంఘటనలు అక్కడికొచ్చి టీడీపీ వాళ్ళు కొడుతున్నారు కానీ అధికారులు కొట్టట్లా. ఉమ్, కొన్ని చోట్ల కొట్టే అధికారులు ఉన్నారు వీళ్ళు అలా. అందుకని ఈ మధ్యన ట్రాన్స్ఫర్లో తమ మాట విని తమ చెప్పగానే ఎవరినైనా కొట్టేవాళ్ళు, ఎవరినైనా తాట తీసేవాళ్ళని పెట్టుకున్నారు కొన్ని ట్రాన్స్ఫర్లు. ఉమ్, ఇది ఎందుకు వచ్చింది అర్జెంటుగా ఇంత ట్రాన్స్ఫర్ భారీ ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా అంటే మొన్నటిదాకా ఉన్నటువంటి వాళ్ళు క్రమంగా అర్థం చేసుకుంటున్నారు మనకేంది ఇది వాళ్ళ రాజకీయ కక్షలు తెచ్చుకోవడానికి మనల్ని పావులుగా చేసుకోవడం ఏంటని. ఉమ్, వాళ్ళందరిని అకస్మాత్తుగా తీసేసి ఇప్పుడు ఐపీఎస్లు మారిపోయారు కదా, ఉమ్, వీళ్ళందరూ కూడా చెప్తుంది ఏంటి రాజకీయ పాలననే కదా. ఉమ్, కాబట్టి కథ మారుతోంది క్రమంగా. అది అతని వార్నింగులతో బిగినాయి. ఉమ్, ఏ మాట్లాడతాడు వదిలేస్తాడు అనుకోవడానికి లేదు. జగన్ అనేటువంటి వాడు అన్నాడంటే వదిలిపెట్టాడు అనే ఫీలింగ్ ఉంటది కదా. అవును. అయితే అంత మాత్రాన కేడర్ అంతా రివర్స్ వచ్చేస్తారా రిటర్న్ వచ్చేస్తారా అంటే గ్యారెంటీగా ఉన్నటువంటి వాళ్ళకు ఓ ధైర్యం. ఇప్పుడు ఎవడో దొంగ కేసు పెడుతున్నాడు లేదా వీళ్ళు మాట్లాడిన దాని గురించి ఇంకొక కేసు పెడుతున్నారు. ఉమ్, లోపల ఉన్నంతసేపు వాళ్ళు రగులుతూ ఉంటది. ఇప్పుడు మనం బయటికి వెళ్తాం గ్యారంటీ ఏమి ఊరేసేయరు కదా వీళ్ళని. ఉమ్, తర్వాత మనకి టైం వచ్చినప్పుడు మాత్రం ఈయన వదిలిపెట్టకూడదు. ఉమ్, ఒక్క ఆస్పెక్ట్లో ప్రాబ్లం వల్ల ఏంటంటే ఇప్పుడు మొన్న విజయం సాధించాక వీళ్ళు ఒక 3-4 నెలల పాటు జరిగినాయి చూడండి విధ్వంసాలు, ఇళ్ల మీదకి వెళ్ళి దాడులు చేయడం అట్లాంటివి. అవి ఎంత దారుణంగా ఉంటాయో అనేటటువంటి భయం మాత్రం ఉంది. కాకపోతే జగన్కి రాడు జీవితంలో అనేది లోకేష్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నమ్మకం. 15 సంవత్సరాలు రాడు, ఇక ఆ తర్వాత అతని రాజకీయ జీవితం ముగిసిపోయిందని. కాబట్టి జగన్ బెదిరింపులు వీళ్ళు భయపడట్లా. తెలుగుదేశంలో ఉన్నటువంటి సీనియర్లు, జనసేనలో ఉన్న సీనియర్లు కూడా భయపడట్లా. జగన్ వస్తాడని నమ్మట్లేదు వాళ్ళు. కాబట్టి వాళ్ళకి భయం లేదు, వస్తాడని ఆలోచన లేదు వాళ్ళకి. లేదు. కానీ ఒకటి సార్ గేర్లు